నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. కొడాలి నాని గారి నామినేషన్ని రద్దు చేయాలని చెప్పేసి అయితే టీడీపీ నేతలు కోరుతున్నారు. అండ్ దీని మీద మరి రిటర్నింగ్ ఆఫీసర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా, తను పోటీ నుంచి తప్పుకోబోతున్నాడా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి కొడాలి నాని గారి నామినేషన్ రద్దు చేయాలని చెప్పేసి అయితే రిటర్నింగ్ ఆఫీసర్కి టీడీపీ నేతలు కొంతమంది అయితే ఫిర్యాదు చేశారు. మరి అది జరిగే అవకాశం ఉందా? మరి పోటీ నుంచి తను తప్పుకునే అవకాశం ఉందంటారా? మామూలుగా సహజంగా ఎన్నికల అఫిడవిట్లో ఏదన్నా పొరపాట్లు ఉంటే దాని తీవ్ర చర్యలు ఉంటాయి. అధికారులు నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసారి అధికార పార్టీ కొమ్ము కాస్తారు, కొన్నిసారి వ్యతిరేకంగా ఉంటారు. ఇక్కడ ప్రభుత్వ భవనాన్ని తన కార్యాలయంగా మలుచుకున్నాడు అనేది అభియోగం. వీడు సాక్ష్యాధారాలతో సహా ప్రతిపక్షాలు ఆ అంశాన్ని లేవనెత్తాయి. మరి దాని మీద విచారణ జరిపి వాళ్ళు మరి ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఇప్పుడు అది సాక్ష్యాధారాలతోటి ప్రతిపక్షం వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి అతన్ని పోటీ నుంచి తప్పించే ఆలోచన చేయొచ్చు మామూలుగా అయితే. మరి దాన్ని అధికార పార్టీ దాన్ని ఏ విధంగా చేస్తుంది అనేది కొంచెం చూడాలి. ఎందుకని మరి తన నామినేషన్లో అన్ని తప్పులు తడకలే ఉన్నాయని చెప్పేసి ఎందుకు మరి కరెక్ట్గా ఎందుకు పొందపరచలేదంటారు? అంటే ఎవరైనా కూడా కరెక్ట్గా పొందపరచాలి కదా, మరి ఎందుకు చేయలేదంటారు అలా? అంటే ఎటు ఎన్నికల్లో ఓడిపోతున్నాం కదా, ప్రభుత్వం ఎటు రావట్లేదు కదా, మనం గెలిచి మాత్రం ఏం చేస్తాం, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు, ఎన్నికల దూరంగా ఉంటే డబ్బులన్నీ మిగులుతాయని భావిస్తున్నాడేమో. అంటే ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్టేనా ఇక్కడ? అంతే కదా, అనుమానమే ఉంది దాంట్లో. అంటే ఇక్కడ నుంచే తన డబ్బుల్ని పొదుపు చేయాలని పని లేకుండా. ఇప్పుడు మామూలుగా సహజంగా ఏంటంటే గెలుద్దాం అనుకున్న అధికారంలో వస్తుంటే మళ్ళీ ఏదైనా చేయొచ్చు. ఇటు అక్కడ స్థానికంగా ఆయన గెలిచే పరిస్థితి లేదు, పార్టీ అధికారంలో వస్తే అవకాశం లేదు. మరి అన్నప్పుడు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి, పరువు ఎందుకు బాగొట్టుకోవాలి? ఇప్పుడైతే ఇట్లా ఎన్నికల దాంట్లో నిబంధనల్లో తప్పుగా రాశాడు కాబట్టి ఎన్నికల్లో పోటీ అర్హత కోల్పోయాడని భావించుండొచ్చు కదా. అంటే ఇది ఇలాంటివి కూడా ప్లాన్డ్గా చేసుకుంటారు కదా నిస్సందేహంగా. ఎందుకంటే అటు అధినాయకుడి మీద ఆయన ఆజ్ఞను పాటించినట్టు ఉంటుంది, ఇక్కడేమో చూసారా నియమ నిబంధనల విరుద్ధంగా ఉంది కాబట్టి దూరంగా ఉండట్టు ఉంటుంది. స్వకార్యం స్వామి కార్యం రెండు నెరవేరుతాయి కదా. అది అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే ఈసారి మరి ఖచ్చితంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టే అనుకోవచ్చు మరి? నిస్సందేహంగా అందుట్లో అనుమానం ఉంది. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు కాదు, వీళ్ళందరికీ 2022లోనే తెలుసు అధికారం మనం కోల్పోతున్నాము అని చెప్పాలి. ఎలా అంటారు సార్? అంటే ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత వాళ్ళు ప్రత్యక్షంగా కొంతమంది ఎదుర్కొంటున్నారు కాబట్టి, పరిపాలనా పరంగా ఎలాంటి పురోగతి లేదు కాబట్టి, ప్రజలు ఏమో ఆలోచిస్తున్నారో వీళ్ళకి కూడా తెలుసు కాబట్టి, కానీ అధినాయకుడు చెప్పినా వింటలేదు కాబట్టి వాళ్ళు ఓటమిని 2022లోనే ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు దాకా పళ్ళు బేకింగ్ తోటి కొంతమంది కొనసాగుతున్నారు, కొంతమంది వదిలిపెట్టి పక్కకెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మేమే వస్తామని కూడా చెప్తున్నారు కదా, నిన్న సభలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పని చేసేవాళ్ళైనా సరే, ఏ చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, లేకపోతే ఒక విద్యాలయాలు కావచ్చు, లేకపోతే ఒక చిత్రాలు కావచ్చు, లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు, అవతల వాళ్ళు చెబితే యువతల వాళ్ళు వినరు. వాళ్ళకి వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి అది సంపూర్ణంగా వాళ్ళు విజయం సాధిస్తారని భావిస్తారు. వాళ్ళు చేసేది ఇదే నిజం అని చెప్పని భావిస్తారు. అది ఆ పొరలు కమ్ముతాయి. అప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే తెలివిగలాళ్ళు కూడా ఎందుకు బోల్తా పడతారు అనుకుంటే, నిస్సందేహంగా వాళ్ళ ఆలోచనల విధానాలు ఎట్లా ఉంటాయి అంటే, బయట వాళ్ళు వచ్చి చెప్తే వాళ్ళు వినరు, ఎక్కదు వాళ్ళ బుర్రలకి. మేము ఇది చేసాము, గతంలో ఇది చేసి గెలిచాము, ఇప్పుడు ఇది చేయబోతున్నాం అనే ఆలోచనలో ఉంటారే తప్ప ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల యొక్క ఆలోచన విధానంతో మనకు ఓట్లు పడతాయా, వ్యతిరేకంగా ఉండారా అనే విచక్షణ కోల్పోతారు వాళ్ళు. గెలిపించాల్సింది ప్రజలు, పార్టీలు అయితే కాదు కదా. గెలిపించాల్సింది ప్రజలు. ప్రజల ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి, ప్రజల ఆలోచన విధానాలకు అనుగుణంగా మనం నడుచుకుంటే మనం గెలుస్తాం కదా అన్న ఆలోచన రాదు వాళ్ళకి. మమ్మల్ని చూసే ఓట్లు వేస్తారు, మా పార్టీని చూసే ఓట్లు వేస్తారు. అవతరాళ్ళు ఎంత, వాడి భార్య కూడా వాడికి ఓటేయదు, వాడు అటు వెళ్తే ఎంత ఇటు వెళ్తే ఎంత, మాకు ప్రజాదరణ ఎలా ఉందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడే అహంకం తలకెక్కిన తర్వాత వాళ్ళ కన్ను మిన్ను కనిపడదనమాట. అట్లానే చాలామంది కూడా అహంకారంతో ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈసారి వైసీపీ పార్టీ వాళ్ళదంటారా? నిస్సందేహంగా వాళ్ళ అధినాయకుడు మీరు అన్నారు కదా, మళ్ళీ గెలుస్తామని వాళ్ళు చెప్పుకుంటున్నారంటే
వాస్తవ పరిస్థితులను మర్చిపోయి అహంకారం తలెక్కినప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాస్తవ పరిస్థితి తెలిసినవి అనుకోండి, పలానా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి మీద వ్యతిరేకత ఉంది, లేకపోతే శాసనసభ్యుడి మీద వ్యతిరేకత ఉంది, దాన్ని ఎట్టా సర్దిద్దుకుందామని ఆలోచిస్తారు. ఇదే అహం తలకెక్కినప్పుడు ఎవడు చెప్పాడు మనకి 25,000-30,000 మెజార్టీ వస్తుంది అక్కడ, ఇవన్నీ పిచ్చి మాటలు మనమే గెలుస్తున్నాం అంటారు. అది జరిగేది. సో మరి ఎలా అంటే వీళ్ళు ఇప్పుడు ఇన్ని సభలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా మాట్లాడుతున్నారు. అండ్ నిన్న మనమే చేసాం, నిన్న చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ఏంది అనేది. చెల్లెల్ని వదలలేదు, బాబాయిని వదలలేదు. అండ్ అవినాష్ రెడ్డి గారిని చూస్తే చిన్నపిల్లడని సంబోధించడం జరిగింది. అంటే తన రాజకీయ భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు వీళ్ళందరూ. అండ్ ఇంకొకటి ఏంటంటే శత్రువుల కుట్రల్లో వీళ్ళు పాలు పంచుకుంటున్నారు అని చెప్పేసి. అండ్ ఇంకొకటి రాజశేఖర్ రెడ్డి వారసులు వీళ్ళ అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇదంతే ఎలా చూడాలంటారు సార్? మరి అంటే ఆయన అది చెప్పాను కదా, భ్రమలో ఉంటారు వాళ్ళు, అధినేతలు భ్రమలో ఉంటారు, అందుకని ఓడిపోతూ ఉంటారు చాలామంది. భ్రమలు వీడి వాస్తవాలను గమనించగలిగిన వాళ్ళు రాజకీయాల్లో ఎక్కువ కాలం మనుగడ సాగిస్తారు. భ్రమల్లో ఉండేవాళ్ళు ఇట్లాంటి ఒకసారి అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోలేరు. అంటే ఈసారి వైసీపీలో ఉన్న నేతలకి గడ్డు కాలం అంటారా? నిస్సందేహంగా, అనుమానం ఏముంది దాంట్లో. ఇప్పుడు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ జస్ట్ ఇంకా పోటీకి మాత్రమే అవుతారా? ప్రచారంలో కూడా ఇక్కడ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన ప్లేసెస్లలో చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళ మొహంని చాటేస్తున్నారని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం. సో ఇదే దానికి నిదర్శనం అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఏ పార్టీకైనా 5 సంవత్సరాలు అధికారంలో ఉండే వాళ్ళకి అభ్యర్థులు దొరకరనేది వాస్తవం కాదు. కాకపోతే ఏంటంటే నాయకులు, ముఖ్య నాయకులు అందరికీ ఓటమి తెలిసిపోయింది కాబట్టి చాలామంది ఆ పార్టీని వదిలిపెట్టి గెలిచే పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి, జనసేన కూటమికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఓటమి వాళ్ళు ఒప్పుకున్నారు, నాయకులు ఒప్పుకున్నారు, అధినాయకుడు ఒప్పుకోవట్లేదు. ఆయన కాదని బయటకు రాలేని పరిస్థితి ఉండదు. కొంతమందికి ధైర్యంగా బయటకు వచ్చిన వాళ్ళు మాకేం కాదు లేని బయటకు వచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఇంకా ఆయన చూసి భయపడి ఇంకా ఆయన ఏదో గెలిపిస్తాడని నమ్మకంతో కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళే ఆ పార్టీలో ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు మరి నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే, ఇప్పటి వరకు ఆ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు మాత్రమే షర్మిల గారి గురించి తప్పుగా మాట్లాడడం జరిగింది. కానీ ఈసారి ఆ పార్టీ అధినేత సొంత చెల్లెల్ని గురించి తప్పుగా మాట్లాడడం జరిగింది, బాబాయ్ గురించి తప్పుగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? అండ్ సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అవుతుంది, నెటిజన్స్ కూడా చాలా ట్రోల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే ఆయన విజయం సాధించినట్టే కదా. ఇప్పుడు మిగిలిన అంశాలన్నీ పక్కకు పోయి ఈ అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే నిస్సందేహంగా ఆయన విజయం సాధించినట్టే. అంటే ఇదంతా ప్లాన్డ్గా చేశారు, అనుమానం ఏముంది దాంట్లో. ఏ అంశాలు లేవు కాబట్టి ఈ అంశం ఎత్తాడు. ప్రజలు వైఫల్యాల గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా, ఇప్పుడు దీని గురించే మాట్లాడుకున్నారు కాబట్టి ఆ అంశం ప్రస్తుతానికి అయితే పక్కకి వెళ్ళిపోయింది కదా. అతనికి కావాల్సింది కూడా అదే కదా. ఇప్పుడు నిత్యం ప్రజల దగ్గరకి ప్రతిపక్షాలు చేయాల్సిన పని ఏంటంటే, నిత్యం ప్రజల దగ్గరకి ఈ ప్రభుత్వ వైఫల్యాలు, గత ప్రభుత్వంలో చేసిన మేళ్ళు, తేడాలను గమనించే విధంగా వాళ్ళకి విడమర్చి చెప్తే వాళ్ళు విజయవంతం అవుతారు. అది కాకుండా ఇలాంటి చెప్పిన దాని మీద దీని మీద ఇప్పుడు చెల్లెల గురించి మాట్లాడారు, చీరల గురించి మాట్లాడారు, దాని గురించే మనం మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఏం చేయలేదనే చర్చ ఆడొస్తుంది. ఇదే కదా చర్చ వచ్చేది. ఇదంతా ఒక పక్కా ప్రణాళిక ద్వారానే చేసే, నిస్సందేహంగా అనుమానం లేదు దాంట్లో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.